ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లె ప్రజల ముంగిటికే తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేలా మీ మార్ట్ పేరుతో విలేజ్ మార్ట్ల వ్యవస్థను తెచ్చింది. గత ప్రభుత్వంలో కుదేలైన రేషన్ వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తూ డీలర్లకు అదనపు ఆదాయం, ప్రజలకు సమయం, నగదు ఆదా చేసేలా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం గ్రామీణుల కోసం మీ మార్ట్ పేరిట విలేజ్ మార్ట్లను తెరపైకి తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన రేషన్ షాపుల వ్యవస్థను బలోపేతం చేస్తూ వీటిని రూపకల్పన చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం లాలుపురం గ్రామంలో తొలి విలేజ్ మార్ట్ ను పైలట్ ప్రాజెక్ట్ గా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లాంఛనంగా ప్రారంభించారు. ఒక్క ప్రతిపాడులోనే తొలుత 7 విలేజ్ మార్ట్లను ప్రారంభించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ ఏదో చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతోటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేసుకుని మా పౌర సరఫరాల శాఖ ఈరోజు ఫ్రంటియర్ అనే సంస్థతోటి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ఆ 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మీ మార్ట్ అనే నామకరణతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 7 షాపులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ ప్రయోగంతో రేషన్ డీలర్లు రోడ్డున పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ డిపోలను అప్గ్రేడ్ చేసి రేషన్ బియ్యం అమ్మే డీలర్ల ద్వారానే ఈ విలేజ్ మార్ట్ సరుకుల అమ్మకాలు చేపడుతూ వారికి అండగా నిలిచింది. మీ మార్ట్గా ఓపెన్ చేశారు. ఆ ప్రజలకు అందుబాటులో పెట్టి అన్ని సరుకులు ఇవ్వండి, వాళ్ళగా రూపాయలు తక్కువగానే చేసి బజార్ మార్కెట్ మీద 4-3 రూపాయలు తక్కువగానే ఇస్తున్నాం. మనం ఇచ్చే సబ్బులు కానివ్వండి, సరుకు ప్యాకెట్ కానివ్వండి, ఏదైనా కానీ 4 బజార్లు పోల్చుకుంటే 4-5 రూపాయలు తక్కువ మన దగ్గర దొరుకుతున్నాయి. స్పందన బాగానే ఉంది. వాడు తక్కువగా దొరుకుతున్నాయి అంటే మాకు అందుబాటులో ఉన్నాయి తీసుకుంటున్నారు. వాళ్ళు తక్కువ పప్పుల రకాల కందిపప్పు కానీ, మినపలు కానీ, ఆయిల్ ప్యాకెట్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తమ గ్రామంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించడంపై లాలుపురం గ్రామ టీడీపీ అధ్యక్షుడు సాంబశివరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విలేజ్ మార్ట్లతో డీలర్లకు అధిక ఆదాయం, ప్రజలకు భారీ పొదుపు చేకూరడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. మీ మార్ట్ మీ షాపింగ్ ఇది మామూలుగా రేషన్ డిపోల్లో ఈ మీ మార్ట్ పెడతాం అనేది చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా స్వచ్ఛ భారతం అనేది మా ఊరు నుంచి స్టార్ట్ చేశారు. మా ఊరు నుంచి ఈ షాపింగ్ మాల్ కూడా పైలట్గా ప్రాజెక్టుగా చేయటం చాలా ఆనందంగా ఉందండి. దీనివల్ల మా లాలుపురం గ్రామానికి మంచి పేరు వస్తుందండి. ఈ 2 ప్రోగ్రాలు కూడా మా దగ్గర నుంచి స్టార్ట్ అవటం రాష్ట్రంలో మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, మనోహర్ గారికి, మా లోకల్ ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణాల్లో ఉండే కార్పొరేట్ మార్ట్ల సౌకర్యం ఇక పల్లె ప్రజలకు దక్కనుంది. నిత్యావసరాల కోసం పట్టణాలకు వెళ్లే ప్రయాణం ఖర్చులు, సమయం వృధా కాకుండా ఈ మార్ట్లు అడ్డుకట్ట వేస్తాయి. గ్రామాల్లోని బడ్డీకొట్ల అధిక ధరల భారం నుంచి ఉపశమనం లభిస్తుందని పప్పులు, నూనెలు, సబ్బులు వంటి ప్రతిరోజు అవసరమయ్యే సరుకులు తక్కువ ధరకే దొరకడంపై గ్రామీణ మహిళలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కందిపప్పు, లిక్విడ్, మరి పంచదార, ఏడుశనక్కాయ పప్పులు తీసుకున్నాము. బాగుంది మాకు. ఇప్పుడు చంద్రబాబు గారి దయ వల్ల మాకు దొరకటం మాకు బాగుంది. 15 రూపాయలు తేడా ఉందండి. బయట అయితే 15 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. మాకు కొంచెం బాగుంది. ఛార్జీలు పెట్టుకుని అంత దూరం పోకుండా మాకు దగ్గరలో ఉందనుకో మాకు కావాల్సినవి మేము సంతోషంగా తీసుకుంటున్నాం. అది మాకు బాగుంది. సూపర్ బజారు, సూపర్ మార్కెట్లు సిటీలకు వెళ్లకుండా పల్లెటూరులో ఇలా పెట్టడం చాలా సంతోషం. ఇప్పుడు మేము సిటీలకు వెళ్ళి అది ఇది ఎత్తుక్కునే వాళ్ళు ఇక్కడ మాకు గవర్నమెంట్తో పాటు ఇలా మాకు కావాల్సిన ఇంట్లో సరుకులు
తొందరగా మాకు దొరకడం అవైలబుల్గా ఉండడం చాలా ఆనందంగా ఉంది. పల్లె ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రేషన్ డీలర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా డిజైన్ చేసిన ఈ విలేజ్ మార్ట్లపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. లాలూపురంలో ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమవుతుందని ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.